ఇంకో తీసుకెళ్ళి దాన్ని బాగా పెట్టుకుని తీసుకెళ్ళాము. ఆ ఫోటోకి ఈ స్లాట్ గ్యాస్ ట్రావెలింగ్ ఛార్జీలు ఈ పత్తి తీసుకెళ్ళి మేము బయట ఆడ పోయేటం ఉందో ఈ పత్తి మా పెద్ద మేడం గారు పోయేట 33 గంటలు తీసుకెళ్ళినందుకు బండి మొత్తం పొలవాత పాడైపోయింది వర్షానికి. మోతలు చెప్పింది విన్నావు కదా, రైతులు ఒకసారి not consider their request separately and bring only good మనం అవగాహన కల్పిద్దాం. తెలియకుండా వచ్చింది అనుకోండి, నిన్నట్లాగా ఎవరో ఇప్పుడు 100% మెచ్యూర్ కాదు. ఉన్నారంటారు ఎవరు పర్మిషన్ తుఫాను వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ L1, L2, L3, L4 ఒకేసారి అన్ని మిల్లులు ఓపెన్ చేయనట్టుగా నువ్వు ఒకసారి నీకు నెంబర్ ఉన్నది పెడతాను. ఇప్పుడే ఈ మన నర్సింగ్ వాట్సాప్ నుంచి పెడతాను పేరు, అది ఇమ్మీడియట్గా నాకు మాట్లాడి క్లారిటీ చేసి చాలా గందరగోళం కూడా 100% మరి అంత మేము మనసులే కదండి. దయచేసి ఒకసారి చూడండి, ఏదైనా తేడా ఉంటే నేను తీసుకోపోతాను. కనీసం పట్టించుకునే నాదం లేరన్నట్టు ఈ రోజు పొద్దునే లేదు. మొత్తం 18 గంటల నుంచి 20 గంటలు పనిచేస్తారు. అట్లాంటి ఛానల్లో సాయం వస్తుంది తుఫాను వల్ల. రెస్పెక్టెడ్ మినిస్టర్ సార్, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ధ్యేయం. మనకి అకాలమైనటువంటి వర్షాలు, మోండ తుఫాన్ రావడం వల్ల ఇందులో సెకండ్ ఒపీనియన్ లేదు. ఇప్పుడు తక్కువ ప్యాటర్న్ విజువల్ కావాలంటే ఇప్పుడు బాగుండేది కదా. तुम किसका तुम किसका भले ఈరోజు రాష్ట్రంలో వరి తరువాత అతి ప్రధానమైనటువంటి పంట పత్తి. ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, అటు ఒంగోలు జిల్లా అత్యధికంగా ఈ పంటని పండిస్తున్నారు. ఈ సంవత్సరం 5,39,000 హెక్టార్లలో ఈ పంట పెట్టారు. 8 లక్షల మెట్రిక్ టన్నులు పత్తి ఉత్పత్తి అవుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దీన్ని కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ పంటకి గిట్టుబాటు ధర కూడా
అనౌన్స్ చేశారు. అది 2 రకాలు, ఒకటి మేలు రకం, 2 మధ్య రకం. రేట్లన్నీ మీకు తెలుసు, చెప్పవలసిన అవసరం లేదు. మొన్ననే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మా మార్కెటింగ్ శాఖ కూడా ఈ సెంటర్ని ఓపెన్ చేయమని చెప్పి ఒక జీవో ఇచ్చి ఓపెన్ చేశాం. ఇవి 11 మార్కెట్ కమిటీల్లో ఈ సెంటర్లు ఓపెన్ చేయడమే కాకుండా దాదాపుగా 65-68 జిన్నింగ్ మిల్లుల్లో కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి పత్తి కొనుగోలుని ప్రారంభించాం. అయితే CCI అనేక నిబంధనలు పెట్టింది. దీనివల్ల పత్తి రైతు ఇప్పటికే దిగుబడి బాగా తగ్గిపోయింది. 8 టన్నులు వచ్చినటువంటి పత్తి 6 టన్నులు, 7 టన్నులు, 5 టన్నులకు కూడా పడిపోయింది. ఈ విధంగా దిగుబడి తగ్గిపోతే ఈరోజు CCI కూడా విపరీతమైనటువంటి నిబంధనలు పెట్టడం వల్ల పత్తి రైతు చాలా ఆందోళన చెందుతున్నాడు. అందుకే ఈరోజు గ్రౌండ్లో రియాలిటీలు తెలుసుకోవాలని డైరెక్ట్గా రైతులతో మాట్లాడి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు రైతు 2-3 సమస్యల్ని మా దృష్టిలో పెట్టారు. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా ఒకేసారి పత్తి కొనుగోలు చేసే విధానాన్ని తీసుకురమ్మని చెప్పారు. ఇప్పుడు CCI వాళ్ళు L1, L2, L3, L4 అని 4 నిబంధనలు పెట్టి L1 కొద్ది రోజులు, తర్వాత L2, L3, L4 అని పెట్టడం వల్ల ఒక ప్రాంతంలో పత్తి రైతు ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడే MD కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడడం జరిగింది. ఒక క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 5 మిల్లులుంటే 4 మిల్లులు ఓపెన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రేపు 1వ తారీఖు నుంచి అన్ని జిన్నింగ్ మిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి. అందులో ఈ మధ్య కాలంలోనే మోందా తుఫాను వల్ల చాలా ఎక్కువ వర్షం రావటం వల్ల పత్తి అంతా తడిచిపోయింది. దీనివల్ల కొన్ని దగ్గరలో రంగు మారింది, కొన్ని దగ్గరలో మాయిశ్చరైజర్ కూడా విపరీతంగా వస్తుంది. అందుకే ఇంతవరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 12% మాయిశ్చరైజర్కి ఈరోజు అంగీకారం ఇచ్చింది. ఈరోజు దాన్ని 12% నుంచి 18% పెంచమని చెప్పి ఇప్పటికే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్ గారికి లేఖ రాశాను. మొన్ననే మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కాటన్ మీద, అదేవిధంగా మొక్కజొన్న మీద, అదేవిధంగా ఏదైతే అరటి మీద ప్రత్యేకమైనటువంటి సమావేశం తీసుకొని ఏదైతే CCI ఆఫీసర్లందరికీ చాలా సీరియస్గా చెప్పారు. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక పంటకి గిట్టుబాటు ధర ప్రకటించిన తర్వాత ఇటువంటి నిబంధనలు పెట్టి రైతుకి ఇబ్బంది పెట్టకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడమే కాదు, కేంద్ర మంత్రికి లేఖ రాసి ఆయనతో కూడా మాట్లాడారు. ఇప్పుడే నేను మీ సమక్షంలో మన రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్య ఆయన దృష్టిలో పెట్టాను. ఇమీడియట్గా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్తోని MDతో మాట్లాడి ఏవైతే ఈ 2-3 సమస్యలు, ఈ L1, L2, L3, L4 నిబంధన ఎత్తేసి ప్రతి మిల్లులో ప్రొక్యూర్ చేసే విధంగా ఈరోజు తేమ శాతం 12 నుంచి 18%కి పెంచే విధంగా ఇమీడియట్గా కృషి చేయమని చెప్పాం. అందుకే నేను రైతులందరికీ ఒకటే కోరుతున్నాను, మీరు కూడా ఏదో పంట పండింది వెంటనే తీసి జిన్నింగ్ మిల్లుకి తెస్తే చాలా సమస్యలు వస్తాయి. మీరు కూడా చైతన్యవంతులు అవ్వాలి, మీరు కూడా అవగాహన చేసుకోవాలి. ఏదైతే మీరు పత్తి తీస్తున్నారో 1 రోజు 2 రోజులు ఆడపెడితే మనకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అది కూడా చేయాలి. అదేవిధంగా మీరు తెచ్చినటువంటి పత్తి గిన్నీ బ్యాగ్స్లో తీసుకొస్తేనే ఉపయోగం ఉంటుంది. ఇదే మనం ఈ సిల్క్ బ్యాగులో తీసుకురావడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ మా డిపార్ట్మెంట్ నుంచి రైతులకు అవగాహన కల్పించి ఆ సమస్య కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. రైతులు కూడా అవగాహన కల్పించుకొని వారు కూడా నాణ్యత కూడా పాటించవలసిన అవసరం ఉందని
ఈ సందర్భంగా తెలియజేస్తూ స్పష్టంగా గ్రౌండ్లో ఉన్న విషయాలన్నీ అర్థమయ్యాయి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా ఈరోజు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. రైతులు ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, అరటి తోటల రైతుల సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా వారికి అండగా ఉంటారంటున్నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రేపు వాళ్ళు కూడా స్వయంగా కలవబోతున్నారు, వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఏం చెప్తారు సార్? ఈ ప్రభుత్వం నాకు తెలిసి నేను 6 సార్లు ఎమ్మెల్యేను, చాలామంది ముఖ్యమంత్రులను చూశాను, చాలామంది ప్రభుత్వాలను చూశాను. రైతులకి ఈ 16-17 మాసాల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అదేవిధంగా దిగుబడులు కూడా విపరీతంగా వచ్చాయి. దిగుబడులు వచ్చాయని ఆనందం ఒకవైపు ఉంటే, ఈరోజు వచ్చిన దిగుబడికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక చాలా సమస్యలు వచ్చాయి. ఏ రైతుకి ఏ సమస్య వచ్చినా సరే ఇదేదో మాకు సంబంధం లేదు, మేమేం చేస్తామని ఎప్పుడు కూడా తప్పించుకోలేదు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారం చూపాం. గత ప్రభుత్వంలాగా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా 8,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కింద పెట్టాం. ఎక్కడైనా రైతుకి గిట్టుబాటు ధర లేకపోతే ఆ 8,000 కోట్ల రూపాయలతో రైతులకు డబ్బులు ఇచ్చుకుంటున్నామని మైక్ ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడారు. కానీ అది పచ్చి అబద్ధం. 5 సంవత్సరాల్లో వాళ్ళు రైతుకి కష్టం వచ్చినప్పుడు కేవలం 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా పంటకి ధర తక్కువ వస్తే కొన్నారు. అది రికార్డు, ఎవరొచ్చినా తెలుసుకోవచ్చు. ఈరోజు మేము 16 మాసాలు అయ్యింది, అనేక పంటలకు ఇబ్బందులు వచ్చాయి. కోకోకు తగ్గిపోతే కేజీకి 50 రూపాయలు ఇచ్చి 15 కోట్లు ఖర్చు పెట్టి కోకో కొన్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో బర్లీ పొగాకు రైతులు విపరీతంగా పండించారు. ఆ పంటకు ధర తగ్గిపోయింది. ప్రభుత్వం కొనకపోతే ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితికి వస్తే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ని రంగంలో దించి 20 మిలియన్ కేజీలు పొగాకుని 300 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. మొన్న లేదు, అంతకుముందు చిత్తూరు జిల్లాలో మామిడికి ధర తగ్గిపోయింది. కేజీకి 4 రూపాయలు ఇచ్చి కింటాకి 4,000 చొప్పున 300 కోట్లు ఇచ్చి మ్యాంగో కొన్నాం. నిన్న లేదు మొన్న కర్నూలు జిల్లా, కడప జిల్లాలో వర్షాలు పడి ఉల్లి మొత్తం నాశనం అయిపోతే ఎక్కడా నేను కూడా ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు అంత ఉదారంగా 1 హెక్టార్కి 50,000 రూపాయలు ఇచ్చి దాన్ని కొన్నారు. మొక్కజొన్న వచ్చింది, మొక్కజొన్నకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వలేదు. అయినా సరే మార్కెట్ని రంగంలో దించి మొక్కజొన్న కూడా కొనాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు అరటి, ఇదే ప్రభుత్వం గత సంవత్సరం ఉంది, విపరీతమైనటువంటి ధర వచ్చింది. మీ అందరికీ తెలుసు, మేము ఉండేటప్పుడే గత సీజన్లో అరటికి విపరీతం ధర వచ్చింది. ఆ రోజు ధర వచ్చింది, నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నా కృషి వల్లే నేనే ఎక్కువగా చేశాను కాబట్టి ధర వచ్చిందని నేను ఎక్కడ చెప్పడం లేదు. ఆ రోజున్న పరిస్థితులు బట్టి, ఆ రోజు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంటల పరిస్థితి బట్టి ధర వచ్చింది. అదే అరటి ఈ సంవత్సరం ధర తగ్గింది. కారణాలు ఏంటంటే మన రాష్ట్రంలో పండినటువంటి అరటి ఇటు ఉత్తరప్రదేశ్కి, మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి విపరీతంగా ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ సంవత్సరం వాళ్ళు కూడా విపరీతంగా పండించుకున్నారు. దీనికి తోడు వర్షాలు పడ్డాయి. ఇంకొకటి ఏంటంటే గత సంవత్సరం బాగా ధరలు వచ్చాయని 32,000 హెక్టార్లలో ఉన్నటువంటి వరి ఈరోజు 42,000 హెక్టార్లో అధికంగా పండింది. ఇవన్నీ సమస్యలు వచ్చాయి. దీన్ని ముఖ్యమంత్రి గారు చాలా పలకరింపులు చాలా పెద్ద కష్టం కాదు. వెళ్ళడం, పలకరించడం, 4 మాట్లాడడం ఎక్కడ ఎవరికి పెద్ద కష్టం కాని పని. ఈరోజు వ్యవసాయం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువ సమయం దీని మీద కేటాయిస్తున్నారు. మీకు తెలుసు, ఇదేదో రైతుకి నష్టం వచ్చినప్పుడు 300-400 కోట్ల వాళ్ళకి సహాయం చేసి ఆ రోజు మనం తప్పించుకుంటే రైతుకు మేలు జరగదు. దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని నిన్నటి నుంచి ఒక 5 రోజులు ప్రోగ్రాం తీసుకున్నాం, రైతన్న మీకోసం అని చెప్పి. ఆ కార్యక్రమం ఏంటంటే
పంచసూత్రాలు అవి కూడా పాత్రికేయులు ఎడ్యుకేట్ చేయాలి, రైతులకు కూడా అవగాహన కలగాలి. నీరు ప్రతి ఎకరాకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. అదేవిధంగా పంటలు కూడా ఒక సంవత్సరం రేటు వచ్చిందని అందరూ అదే పంట పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు పంటలు కూడా ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు కూడా మార్పు చేయాలని స్పష్టంగా చెప్పాం. అది కూడా ఇంటింటికి వెళ్ళి రైతులకు తెలియజేస్తున్నాం. మూడవది అగ్రి ఏదైతే టెక్ ఉందో వ్యవసాయానికి యాంత్రీకరణ, డ్రోను, ఏఐ అనుసంధానం చేసి యాంత్రీకరణ ఉపయోగించి ఈరోజు రైతుకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నాలుగవది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. మన రాష్ట్రంలో అనేక పంటలు పండుతున్నాయి, దానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లేక చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అధికంగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక మా నుంచి ఐదవది కష్టం ఉన్నప్పుడు రైతుకు సహాయం. మొన్నే మీ అందరికీ తెలుసు, అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని చెప్పి ఇప్పటికే 14,000 ఇచ్చాం. మూడో విడత 6,000 ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తున్నాం. ఇప్పుడే చెప్పాను, కోకో కొన్నాం, పొగాకు కొన్నాం, మామిడి కొన్నాం, ఉల్లి కొన్నాం, మొక్కజొన్న కొంటున్నాం, టమాటాలకు ధర తగ్గే కొని ఈరోజు రైతు బజార్లో అమ్ముతున్నాం. ఈరోజు అరటికి కూడా మేము బయ్యర్స్ అందరితో మాట్లాడాం. ఎవరైతే బిజినెస్ పీపుల్స్ ఉన్నారో అందరితో మాట్లాడి, అవసరమైతే రైల్వే వాళ్ళతో మాట్లాడి వ్యాగన్స్ పెట్టి ఈరోజు ఇతర ప్రాంతాలకి పంపించైనా సరే అరటి రైతుకి ఎక్కడా నష్టం లేకుండా చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఏ రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సమస్యను ఆపలేం, కానీ సమస్య వచ్చేటప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతు పక్షాల నుండి అన్ని విధాల సహాయం చేస్తున్నాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయలు ధరలేదని కూడా పెద్ద మొత్తంలో మామిడికాయలు టన్నుల కొద్దీ రోడ్డు మీద పెట్టి నిలిచింది. మళ్ళీ ఇప్పుడు అరటికాయలు కూడా ధరలేదని చెప్పి పెద్ద మొత్తంలో రోడ్డు ఇది పొలిటికల్ డ్రామా. ఆ రోజు కూడా చూశారు, సినిమా సెట్టింగ్ లాగా వైసీపీ నాయకుడు తోటలో నుంచి మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద వేసి మట్టించారు. నేను ఒక విషయం అడుగుతున్నాను, ఎవరైనా అడగొచ్చు, ప్రభుత్వానికి తప్పు లేదు, కానీ ఆ వ్యక్తి అడగడానికి హక్కు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరో కొత్తగా ఈరోజు అడిగాడంటే దానికి ఒక పర్థం ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్న వ్యక్తి ఇప్పుడే ఆకాశం నుంచి దిగి రాలేదు. మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. 5 సంవత్సరాలు మాటలు తప్ప. నేను అడుగుతున్నాను, నువ్వు ఉండేటప్పుడు మామిడికాయలు 2 రూపాయలు కేజీ పడిపోయింది. ఒక్కసారైనా దాని మీద రివ్యూ చేసావా? ఒక పైసా నువ్వు ఆర్థిక సహాయం చేసావు? నువ్వు చెప్పు. ఆ రోజు 2 రూపాయలు పడిపోయింది, నేను ఇంత డబ్బు ఇచ్చాను, మీరు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే వెల్కమ్ ఇస్తాను, స్వాగతిస్తాను. ఆ రోజు 2 రూపాయలు పడి రోడ్డు మీద పారపడిస్తే పట్టించుకునే సందర్భాలు లేవు. ఉల్లి రూపాయన్నర 2 రూపాయలకు పడిపోతే ఆ రోజు పట్టించుకోలేదు. ఈరోజు మేము హెక్టార్కి 50,000 ఇస్తున్నాం. పొగాకు ఆ రోజు ధర తగ్గిపోతే పట్టించుకునే సందర్భాలు లేవు. ఎంతెందుకు, మీ జిల్లాలోనే మిర్చి 2018లో ధర తగ్గిపోయింది. ఆ రోజు మేము డబ్బు ఇచ్చాం. నీ హయాంలో కూడా ధర తగ్గిపోయింది. నువ్వేం చెప్తావంటే ఏదైనా కారణాలతో ధర పెరిగితే నా వల్లే పెరిగిందంట, లేకపోతే ఈ ప్రభుత్వం నేనున్నప్పుడు ధర పెరిగింది, ఈ ప్రభుత్వం ధర తగ్గిపోయింది అంటారు. ఉదాహరణకి మొన్నే నువ్వు ఉన్నప్పుడు కొబ్బరికాయ 2 రూపాయలే. మొన్న నా హయాంలో, చంద్రబాబు నా హయాంలో కొబ్బరికాయ 30 రూపాయలు అయిపోయింది. అదేదో అచ్చెన్నాయుడు కొబ్బరికాయ 30 రూపాయలు చేసి లేదు. ఈ సంవత్సరం కొబ్బరికాయ డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల్లో పంట పోయింది, కేరళలో, దీనివల్ల 30 రూపాయలు పెరిగింది. అదేదో అచ్చెన్నాయుడు చేసాడని నేను గొప్ప చెప్పుకుంటే అది విధానం కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు, నోరిప్పిత అబద్ధం. మీరు చూడండి, ఒక పత్రిక ఉంది, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు అందరూ మంచి అన్నా సరే అందులో చెడ్డని వస్తుంది. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. నేను అడిగినవి ఏవైనా సరే తప్పున్నాయా? నేను చెప్పినవి ఏమైనా తప్పున్నాయా? పొగాకు తప్పు ధర తగ్గితే కొనలేదా?
ఈరోజు మామిడికి ధర తగ్గితే కొనలేదా? కోకోకి ధర జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు అంటున్నారు రేపు ఆయనకి చెప్పవలసిన ఆయన గురించి ఆలోచనే లేదు. మేము చిత్తశుద్ధితో రైతు పక్షాన పనిచేస్తున్నాము. ఎక్కడైనా ఒక పంటకి ఇబ్బంది వస్తే ఆ పంట, ఈరోజు పత్తి ఇప్పుడు సీజన్ వచ్చింది, ఇదేదో నేను విజయవాడలో కూర్చొని చేయొచ్చు. ఈరోజు వచ్చాను, ఇంక 4-5 విషయాలు తెలిసాయి, ఇంకో 2 ప్రాంతాలకు వెళ్తాను. దీన్ని ఎలాగ పరిష్కరించాలి? ఇదే మా చేతులు ఉందనుకోండి, మేమే ప్రొక్యూర్మెంట్ చేయాలని ఉంటే ఇప్పటికిక్కడే నేను ఆ సమస్యలు పరిష్కరించేవాడిని. ఇది మా పరిధిలో లేదు. అయినా సరే మా ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ఇప్పటికే లేఖలు రాశాం. మళ్ళీ ప్రెజర్ చేసి ఈ సమస్యలు పరిష్కరించి, ఇది రైతు పక్షాన ఉన్న ప్రభుత్వం, ఇదేదో మాటలు చెప్పడం కాదు, చేసి చూపించాం కాబట్టి మా మీద రైతులకు కూడా మళ్ళీ ఏదైనా చేయాలంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుందని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వంద చేయకుండా పనిచేస్తాం. సార్ ఒక క్వశ్చన్, మీరు పొగాకు రైతులకి కార్పొరేట్ ద్వారా కొన్నారు, వారికి ఇంతవరకు డబ్బులు అందట్లేదని నిన్న ఆల్రెడీ గుంటూరు మొన్ననే వచ్చి ఫిర్యాదు చేసింది. మొన్ననే 170 కోట్లు లోన్ తీసుకొని వేసాం. ఇంకా కొంత ఉంది, అది ఇవ్వకంటే ఎక్కడ ఉండం. ఒకరోజు ఆలస్యమైన ఇస్తాం. తప్పనిసరిగా అందరికీ ఒకసారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయం ప్రకారం కొంటాం. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేస్తాం. ఏంటి సార్ పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ కోన కరుణాకర్ రెడ్డి కూడా అవన్నీ సపరేట్ ఎందుకు? ఈ మంచి కార్యక్రమాలు ఈ మంచి కార్యక్రమాలు